ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. భక్తులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ ధన సంపాదన అనే విషయం గురించి కొద్దిగా చూస్తాం. సాధారణంగా మనం అనుకుంటాము ధన సంపాదనే మన జీవిత లక్ష్యం అని. దాని గురించి శ్రీ రామకృష్ణులు ఏం చెప్పారో కాస్త చూస్తాం. ఒకసారి ఆయన్ను మహేంద్రనాథ్ గుప్తా అమ్మా అని అడుగుతాడు, అయ్యా నేను ఎక్కువ ధనం సంపాదించడానికి ప్రయత్నం చేయవచ్చునా అని. అందుకు శ్రీరామకృష్ణ చెప్పారు, ధార్మిక కుటుంబాన్ని పోషించడానికి అది అనుమతించబడింది. నువ్వు నీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించవచ్చు, కానీ అది నిజాయితీ మార్గంలోనే. జీవిత లక్ష్యం డబ్బు సంపాదించడం కాదు, భగవంతుని సేవ చేయడం. డబ్బును భగవంతుని సేవకు వినియోగిస్తే అది హానికరం కాదు. ఇంకా కొంతమంది గృహస్థ భక్తులకు శ్రీరామకృష్ణుడు ఇలా చెప్పారు, మీరు డబ్బును కేవలం ఆహారము, వస్త్రము, ఉండడానికి చోటు, భగవంతుని పూజించడానికి, సాధువులకు మరియు భక్తులకు సేవ చేయడానికి ఒక సాధనంగా మాత్రమే చూడాలి. కానీ దాన్ని కూడబెట్టడం తప్పు. తేనెటీగలు తమ తేనె పట్టు నిర్మించుకోవడానికి ఎంతో కష్టపడతాయి, కానీ తర్వాత బాటసారి వచ్చి వాటిని దోచుకుంటాడు. డబ్బు మీకు కేవలం అన్నం మాత్రమే సంపాదించి పెట్టగలదు, దానిని మీ ఏకైక అంతిమ లక్ష్యంగా భావించకూడదు. యేసుక్రీస్తు చెప్పాడు, యూ కెనాట్ సర్వ్ ద గాడ్ అండ్ ద మ్యామన్ అట్ ద సేమ్ టైం. అంటే నువ్వు భగవంతుణ్ణి మరియు మ్యామన్ అంటే ధనం కొరకు ప్రాకులాడే అత్యాశ. ఈ భగవంతుడు మరియు మ్యామన్ ఈ రెండింటినీ మనం ఒకేసారి సేవించలేము అని హిందీలో కూడా వస్తుంది, జహా రామ్ వహా కామ్ నహి, జహా కామ్ వహా రామ్ నహి. అంటే ఎక్కడైతే రాముడు ఉన్నాడో అక్కడ కాముడు ఉండడు, ఎక్కడైతే కాముడు ఉన్నాడో అక్కడ రాముడు ఉండడు. కాముడు అంటే అర్థం కోరికలు, ప్రాపంచిక కోరికలు ఉన్న చోట భగవంతుడు ఉండడు. అక్కడ పేదవాడికి దరిద్రుడికి ఏమిటి వ్యత్యాసం అంటే ఏం చెప్తారంటే, తన దగ్గర డబ్బు లేనివాడు పేదవాడు, నిజంగానే పేదవాడు. మరి దరిద్రుడు అంటే ఎవడంటే, ఎవడైతే ఎంత డబ్బు ఉన్నా ఇంకా కావాలి అని ప్రాకులాడేవాడు దరిద్రుడు అంటారు. ధనవంతుడు తన సంపదల వల్ల సంతోషంగా ఉంటాడని చెప్పగలమా అంటే లేదు. డబ్బు కేవలం మన ప్రాథమిక అవసరాలు తీర్చడానికి మాత్రమే మనకు సహాయపడుతుంది, అంతే. అంతకు మించి అది పెద్దగా సహాయపడదు. మరోవైపు ధనవంతులు కూడా డిప్రెషన్ మొదలైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వారిలో కొందరు ఆత్మహత్య కూడా చేసుకుంటారు. అమ్మ శారదాదేవి చెప్పింది, నాయనా ధనంలో ఏమున్నది, గురుదేవులు డబ్బును తాకడం కూడా భరించలేకపోయేవారు. ఆయన చేయి వంకర్లు తిరిగిపోయేది. ఆయన ఇలా అన్నారు, ఈ ప్రపంచమే అవాస్తవం, ఇదిగో చూడు, ఈ ప్రపంచం నిజమని నేను నమ్మి ఉంటే నేను వెళ్ళిపోయే ముందు కామపుకురు మొత్తాన్ని నిజమైన బంగారంతో పూత పూసేవాడిని. కానీ అదంతా అవాస్తవమని, భగవంతుడు ఒక్కడే సత్యమని నాకు తెలుసు. అలెగ్జాండర్ చక్రవర్తి యొక్క ఆఖరి కోరిక ఏమిటంటే ఏం చెప్తారంటే, ఆయన చెప్పాడు, నేను చనిపోయిన తర్వాత నా శవాన్ని శవపేటికలో పెట్టినప్పుడు నా చేతులు మాత్రం అలా ఒట్టి బయట ఖాళీ చేతులు మాత్రం బయట కనిపించేటట్లు పెట్టండి అని. ఎందుకంటే ఈ ప్రపంచానంతా జయించాను, అయితే చనిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఈ విధంగా ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నాను అని అందరూ చూడాలి అని. కఠోపనిషత్తులో చెప్పబడింది, నా విత్తేన తర్పణీయో మనుష్య అంటే మనిషి ధనం ద్వారా సంతృప్తిని పొందలేడు అని. బుద్ధుడి యొక్క ధమ్మపదాల్లో కూడా ఒక శ్లోకం వస్తుంది, అది పాలీ భాషలో ఉంటుంది. దానిలో ఒక శ్లోకం వస్తుంది, నా కహాపణవస్సేన తిత్తి కామేషు విద్యతి అప్పస్సాద దుఃఖ కామ ఇది విన్నాయ పండితో. అంటే ఏమంటే, బంగారు నాణేల వర్షం కురిపించినా సరే కోరికలు మాత్రం తీరవు. కోరికలు అల్పమైన ఆనందాన్ని ఇస్తాయి మరియు బాధను కలిగిస్తాయి అని తెలుసుకుని ఉన్నవాడే జ్ఞాని. భజగోవిందంలో ఒక శ్లోకం వస్తుంది, అర్థమనర్థం భావయ నిత్యం నాస్తిత్వత సుఖలేశ సత్యం పుత్రాదపిధన భాజాం భీతి సర్వత్రైష విహితారీతి. భజగోవిందం గోవిందం భజ మూఢమతి. అర్థమనర్థం భావయ నిత్యం అంటే అర్థం అంటే డబ్బు, ధనం, సంపద అది అనర్థాన్ని కలిగిస్తుంది. ఇది ఎప్పుడు ఈ విధంగా విచారణ చేస్తూ ఉండు. భావయ నిత్యం నాస్తితత సుఖలేశ సత్యం, దాని నుండి నీకు సుఖం లేశ మాత్రం కూడా లభించదు.
పుత్రాదపి ధన భాజాం భీతి సర్వత్రేష విహితారీతి. అంటే ధనవంతుడికి తన పుత్రుడి అంటే కూడా భయమే. సర్వత్రా ఇదే విషయం వర్తిస్తుంది. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. నరసింహ శతకంలో ఒక మంచి పద్యం ఉంది, తెలుగు పద్యం, మంచి పద్యం. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయడి నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని, మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని, కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. పొందుగా మరుగైన భూమి లోపల బెట్టి, దాన ధర్మము లేక దాచి దాచి, తుదకు దొంగల కిత్తురో దొరల కవును. తేనె జుంటీగలియవా తిరువరులకు, భూషణ వికాస శ్రీధర్మ పురనివాస. దుష్ట సంహార నరసింహ దురితి దూరా. అంటే ఏమంటే, మనం జన్మ ఎత్తినప్పుడు ఎవరు మనం ధనం తీసుకొని రాము. అలాగే శరీరం వదిలిపోయేటప్పుడు కూడా అది మన వెంట వెళ్ళదు. ఎంత ధనం సంపాదించినా సరే మనిషి అన్నపానాలే భుజిస్తాడు, కానీ సంపాదించిన వెండి బంగారును ఆహారంగా తినడు. ఇంత సంపాదించాను అంత సంపాదించాను అన్న అతిశయమే కానీ సంపాదించినదంతా ఎప్పుడూ అనుభవించలేడు. జీవితకాలమంతా కష్టపడి సంపాదించిన సొమ్ము దాన ధర్మాల ప్రసక్తి లేకుండా, ఇతరులకి తెలియకుండా అక్కడ దాచి ఇక్కడ దాచి చివరకు దొంగలకు అప్పచెబుతారు. అది ఎలాంటిదంటే, తేనెటీగ పువ్వు దగ్గరకు వెళ్ళి ఎంతో కష్టపడి తేనె సంపాదిస్తుంది. ఆ తేనెను తానెప్పుడూ అనుభవించదు. తెలివైన మనిషి ఆ తుట్టెను కాల్చి ఈగలను చంపి అందులో తేనెటీగ దాచిన కష్టాన్ని తాను అనుభవించినట్లే, మనిషి జీవితకాల సంపదను ఎవరో వచ్చి దోచుకెళ్తారో అని కవి యొక్క భావన ఆ విధంగా ఉంటుంది. ఓం జననీం శారదాం దేవి రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహు.